హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అనితా రెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు అనితా రెడ్డి అఫీషియల్ ఛానల్. నేను ఏ వీడియో చేసినా ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి, ప్రతి కుటుంబము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటూ ఉంటాను. అందులో భాగంగా ఈరోజు నేను 100 రూపాయలు పెట్టుబడితో 500 రూపాయల ఆదాయం ఎలా ఎర్న్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఏంటంటే కోకోనట్ ఆయిల్ ఇంట్లోనే మనము ఎలా తయారు చేసుకోవాలి, దీని పెట్టుబడి ఎంత, దీనిని ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు నేను ఈ వీడియోలో మీకు వివరంగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నేను స్వతహాగా చేశానండి. నా ప్రీవియస్ ఛానల్ ఈ తరం ఇల్లాలు అనితారెడ్డిలో కూడా వీడియో చేశాను. అక్క మీరు చేస్తే క్వాంటిటీ బాగా వస్తుంది, మేము చేస్తే రావట్లేదు అని అడుగుతున్నారు. దాని గురించి కూడా నేను వివరంగా చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంకాయలు, ఇవి మనకు మార్కెట్లో ఇలా బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర పోతే చిన్న చిన్న డ్యామేజ్లు ఉండే కాయలు కాయ 7 రూపాయల నుంచి 10 రూపాయల చొప్పున మనకు అమ్ముతారండి. నేనైతే ఈరోజు 10 కాయలు తెప్పించాను. ఎంత ఆయిల్ అవుతుంది, దీనికి పెట్టుబడి ఎంత అయింది, ఖర్చు ఎంత అయింది, ఆదాయం ఎంత, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా డీటెయిల్స్ చెప్తానండి. నేనైతే ఫస్ట్ ఇలా టెంకాయలన్నీ కూడా పగలగొట్టి ఇచ్చేస్తున్నాను. బాగా ముదిరిన కొబ్బరి అయితే ఈజీగా టెంకాయలు పగులుతాయండి. వాటిని మనం ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. లేదు మనకు గ్రైండర్ కనుక ఉంటే ఒకేసారి గ్రైండర్ చేసుకొని మనం ఈ కొబ్బరి నుండి కొబ్బరి పాలు అనేది సపరేట్ చేసుకోవాలి. నేనైతే కొబ్బరి అంతా కూడా జ్యూస్ మిక్సర్ జార్లో వేసి మిక్సీ బట్టి ఇలా నీళ్లు వడగట్టేదంతా వడగట్టి మొత్తము కూడా ఇలా పిండేస్తున్నాను. పాలన్నీ సపరేట్ చేసేసానండి. అలాగే ఈ పిప్పిని కూడా చూడండి, ఈ పిప్పిని కూడా నేను మళ్ళీ సెకండ్ టైం ఇందులో నుంచి పాలు తీస్తాను. అదే మామూలుగా కంపెనీల వాళ్ళందైతే వీటిని బిస్కెట్లకు అందు కూడా ఈ పౌడర్ని, కొబ్బరి పౌడర్ని యూజ్ చేసుకుంటారు. నేను సెకండ్ టైం మళ్ళీ కూడా కొబ్బరి పాలు అనేది సపరేట్ చేస్తున్నానండి. చూడండి, ఇలా పాలన్నీ సపరేట్ చేశాను. ఫస్ట్ టైం చేసిన పాలు వచ్చేసి చూడండి ఎంత చిక్కగా ఉన్నాయో. అదే సెకండ్ టైం మళ్ళీ పిప్పి నుండి పాలని సపరేట్ చేస్తే ఇలా పల్చగా పాలు అయితే వచ్చాయి. వీటిని వెంటనే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. ఫ్రిడ్జ్లో పెట్టిన 4-5 గంటల తర్వాత చూస్తే చూడండి మన పాలల్లో మీగడ ఎలా పైకి వస్తుందో అలాగా నీళ్ళన్నీ కిందికి పోతాయి, మీగడంతా ఇలా సపరేట్ అవుతుందండి. వీటిని మనము నీళ్లు లేకుండా ఓన్లీ మీగడ మాత్రమే ఇలా మనము సపరేట్ చేసేసుకోవాలి. దీనిని మనము చేసుకోవడం కూడా చాలా ఈజీ ప్రాసెసేనండి. మన వెన్న ఎలా కరగబెట్టుకుంటామో ఇంట్లో తయారు చేసుకొని అలా కరగబెట్టుకోవచ్చు. నాకైతే ఇప్పటికీ టెంకాయలకు మాత్రమే నేను 100 రూపీస్ ఖర్చు పెట్టాను. ఇంకా మిగిలినంతా కూడా మామూలుగా పాలు సపరేట్ చేయడము అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టడం వరకు మనకు 1 రూపాయి కూడా ఖర్చు ఉండదండి. కాకపోతే ఇది కాంచుకోవడం అనేది మనము చాలా జాగ్రత్తగా పక్కనే ఉండి కాంచుకోవాలండి. లేదు అంటే అడుగంటే ప్రమాదం ఉంది. అడుగంటిందంటే క్వాంటిటీ అనేది ఆయిల్ తగ్గిపోతుందండి. అడుగంటి ఆయిల్ అంతా అందులోకి వెళ్ళి ఇమిరిపోవడము ఇలాంటివి జరుగుతుంది. అందుకనేసి మనం పక్కనే ఉంటూ ఇలా ఆయిల్ని అయితే దగ్గరుండి కాంచుకోవాలండి. అలాగే దీన్ని మార్కెటింగ్ చేసుకోవడం కూడా చాలా ఈజీనేనండి. మనం కనుక ఎలాంటి కల్తీ లేకుండా ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ కలపకుండా నాలాగా మీరు కూడా ఒక వీడియో తీసి మీ ఫ్రెండ్స్కు, మీకు తెలిసిన వాళ్ళకు, సర్కిల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు పంపించారంటే ఖచ్చితంగా తీసుకునేదానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తారు. అసలే ఇప్పుడు అన్ని కెమికల్ ప్రోడక్ట్స్ వాడడం వల్ల ఎక్కువ మంది ఎయిర్ ఫాల్, వైట్ హెయిర్ రావడము, డాండ్రఫ్ ఎక్కువ అవడము ఇలా ఉంది. కాబట్టి మనం ఎలాంటి కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ కలపని ఆయిల్ అయితే ఎవరైనా కూడా ముందుకు వస్తారండి. మామూలుగా మార్కెట్లో 1/4 కిలో కొబ్బరి నూనె 100 రూపాయల నుంచి 130 రూపాయల వరకు ఉంటుంది. అదే మనము ఇలా ప్యూర్ కల్తీ లేని నూనె అయితే 200 రూపాయలైనా కూడా ఎవరు కూడా కొనగడానికి వెనుకాడరండి. అదే మనము దీన్ని నేనైతే వేడి చేసి ఇలా చేస్తున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో నేను నా ప్రీవియస్ ఛానల్ ఈ తరం ఇళ్ళల్లో అప్లోడ్ కూడా చేసినాను. కొంతమంది కొన్ని డౌట్స్ అడిగినారు నన్ను, అక్క ఈ ఆయిల్ మనము కర్రీస్లో కూడా యూజ్ చేసుకోవచ్చా అని. తప్పకుండా చేసుకోవచ్చండి. ఇప్పుడు కేరళ సైడ్ అయితే మొత్తము కొబ్బరి నూనెతోనే ఆల్ వంటలు చేసుకుంటారు కాబట్టి మీరు అలాంటి డౌట్స్ ఎవరు కూడా పెట్టుకోవద్దండి. కేరళలో మొత్తము కొబ్బరి పాలు, కొబ్బరి నూనెతోనే ఎక్కువగా వంటలు చేసుకుంటారు. ఇంకా మనము దీనికి వేడి చేయడం వల్ల
తలకు పెట్టుకోవచ్చు ఆయిల్గా అని కూడా కొంతమంది అడుగుతున్నారు. అస్సలు మొహమాట పడకుండా పెట్టుకోవచ్చు అండి. ఎందుకంటే మన పెద్దవాళ్ళు కూడా ఒకప్పుడు ఆయిల్ వేడి చేసే తలకు పెట్టుకునే వాళ్ళు. కాబట్టి అలాంటి డౌట్లు లేకుండా మీరు దీనినైతే వాడుకోవచ్చండి కొబ్బరి నూనెని. ఇంకా దీని మార్కెటింగ్ గురించి వస్తే ఈ కొబ్బరికాయలు ఎలా తెచ్చుకోవాలి, ఇంత తక్కువకి ఎక్కడ దొరుకుతాయి అంటే, ఎవరైతే మన చుట్టుపక్కల గుళ్ళ దగ్గర కానీ లేదంటే మార్కెట్లో కానీ టెంకాయలు హోల్సేల్గా అమ్ముతూ ఉంటారు. అక్కడికి వెళ్ళారంటే మీకు బల్క్గా కొనుక్కుంటే ఇంకా తక్కువ రేటుకు కూడా కాయ 4 రూపాయలు 5 రూపాయలు కూడా ఇచ్చేస్తారండి. ఎందుకంటే పగుళ్ళు ఉంటాయి కాబట్టి వాళ్ళు అవి వేస్ట్ చేసుకోవడం వల్ల ఏం లాభం ఉండదు. కాబట్టి ఇలా మనకైతే ఇస్తారు. ఇంకా వాటిని తీసుకొచ్చుకొని ఇలా నేను ఇప్పుడు ఎలా చేస్తున్నానో అలా మీరు చేసుకున్నట్లయితే ఇది ఒక్కొక్క టెంకాయకి వచ్చేసి 100 గ్రాములు ఈజీగా అవుతుందండి. మీరు 10 టెంకాయలు తీసుకొచ్చుకొని చేశారంటే 1 కిలో కొబ్బరి నూనె వరకు అవుతుంది. ఒక 200 గ్రాములు ఇటు అటు అవుతుంది. అంటే మీరు 100 రూపాయలు పెట్టుబడి పెడితే 1 కిలో కొబ్బరి నూనె అయిందంటే ఈజీగా 500 రూపాయలు అనేది మీరు అమ్ముకోవచ్చు. మీరు కోల్డ్ ఫ్రెష్ ఆయిల్ చేసినారనుకోండి, బయట మార్కెట్లో 1/2 కిలో 300 ఉండొచ్చు. కానీ మీరు అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఇలా చూసారంటే మీరు ఒకసారి చూడండి, గూగుల్లో కూడా 600-700 అమ్ముతున్నారు. అంటే మీరు 100 రూపాయలు పెట్టుబడి పెడితే మీకు దాదాపు 600 నుంచి 700 ఆదాయం వస్తుందండి. మీరు ఆర్గానిక్గా చేస్తున్నారు. అవి మనకు బయటది అసలు ప్యూర్ ఆయిల్ కాదో కూడా మనకు తెలియదు. కానీ మనం చేసేది మాత్రం ప్యూర్ ఆయిల్ అనేది ప్రతి ఒక్కరూ కూడా చూస్తారు. కాబట్టి మీరేం సేల్ అవుతుందా లేదని డౌట్ లేకుండా చేసుకోవడానికి కూడా అవకాశం బాగుంటుంది. అలాగే ఇది మనం దగ్గరుండి కాంచుకోవాలండి. ఒకసారి మీరు చూసినట్లయితే నేను అంత బాగా మీగడ అనేది ఉండలు కట్టకుండా దగ్గరుండి కలబెట్టుకుంటా వచ్చాను కదండి. చూడండి, బాగా కాగుతూ వచ్చిందంటే ఆయిల్ పైకి వచ్చేస్తుందండి. మీగడలాగా ఉంది కదా, అదంతా డస్ట్ అదంతా కిందికి వెళ్తూ వస్తుందండి. బాగా కాగిందని మనకు ఎలా తెలుస్తుంది అక్క అని మీరు అనుకున్నట్లయితే, మనము ఇప్పుడు ఆయిల్ను ఇలా కొబ్బరి నూనెలో గంటె పెట్టి ఇలా ముంచామనుకోండి, ఆ డస్ట్ లోపలికి వచ్చింది కదా, కానీ ఆయిల్ పైకి రావాలి, డస్ట్ లోపలికి వెళ్ళిందంటే నూనె బాగా కాగినట్టు. చూడండి ఎంత ప్యూర్ మంచినీళ్ళలాగా కలరు సూపర్గా ఉందండి. ఇది మనకు 1000 రూపాయలు పెట్టినా నిజానికి బయట దొరకదండి. ఇంత ప్యూరిటీ ఆయిల్ అనేది అసలు ఉండట్లేదు. ఇది మనము మామూలుగా గాజు బాటిల్లో పోసుకొని మనం ఏం ప్రిజర్వేటివ్స్ కలపకుండా పెట్టుకున్న 6 నెలలు అయినా కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఎందుకంటే చూడండి ఎంత పల్చగా ఎంత ఫ్రెష్గా ఆర్గానిక్గా ఉందో. కాబట్టి మీరు రెండో ఆలోచన లేకుండా చేసుకోవచ్చండి. మార్కెటింగ్ చేయడం పెద్ద కష్టమే అనేసి అనుకుంటే కష్టమే, కానీ మీరు చేసింది ఇలా వీడియో రూపంలో చేసి మీరు 10 మందికి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి మీ ప్రోడక్ట్ గురించి నిజాయితీగా చెప్పారంటే ఖచ్చితంగా కస్టమర్లు అయితే ముందుకు వస్తారండి. అలాగే మీరు కోల్డ్ ఫ్రెష్ ఆయిల్ ఎలా చేసుకోవాలని అడిగినట్లయితే కూడా నేను దాని గురించి ఈ తరం ఇల్లాలు అనితారెడ్డిలో ఒక వీడియో చేశానండి. ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. కోల్డ్ ఫ్రెష్ ఆయిల్ కూడా మీరు తయారు చేసుకోండి. నేనే స్వతహాగా తయారు చేశానండి. ఆయిల్ అయితే కాగింది, ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసిన తర్వాత నీళ్ళు వడగంటతోనే నేను వడగడుతున్నాను. చూడండి ఎంత పరిశుభ్రంగా ఉందో కొబ్బరి నూనె అయితే. దీన్ని ఇందులో వేసేసుకొని నేను మొత్తము ఆయిల్ కొబ్బరి నూనె అంతా పిండేస్తానండి. కరెక్ట్గా ఇలా మామూలుగా వడిపోతుంది. వడిగిపోయిన తర్వాత మొత్తము కూడా ఇంకా లోపల ఎంత ఆయిల్ ఉన్నా పిండేసామనుకోండి. ఇప్పుడు పాలు మనం కొబ్బరి పాలు ఎలా పిండేసి పిప్పి పక్కకు తీసేసామో సేమ్ దీన్ని కూడా కొబ్బరి నూనె అనేది ఇలా మనం పిండేసుకొని కొబ్బరి ఆయిల్ వచ్చిన తర్వాత పిప్పి అనేది పడేయచ్చండి. లేదంటే మనం ఏదైనా భూమిలో ఎరువుగా వేసినా కూడా బాగా పంట వస్తుంది. చెట్లకైనా వేసుకున్నా కూడా బాగా సత్తవండి. అలా చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ ఆయిల్ అయితే నేనైతే 10 గాయలు వేశారు. మరి మీకు కొంచెం తక్కువే వచ్చింది కదా అక్క అని మీరు అనుకోవద్దండి. నేను చాలా ప్యూర్ క్వాలిటీగా చేశానండి. అలాగే కాయలు వచ్చేసి మరి చిన్న సైజు ఉన్నాయి. మీరు పెద్ద సైజు తెచ్చుకునే దాన్ని బట్టి ఉంటుంది. అలాగే కాయలు ముదిరిన దాన్ని బట్టి కూడా ఉంటుందండి. బాగా ముదిరిన కాయల్లో ఆయిల్ ఎక్కువగా ఉంటుంది. కొంచెం లేత కాయలు ఉన్నాయంటే ఆయిల్ తక్కువగా ఉంటుంది. కాకపోతే ఆయిల్ అయితే బాగానే ఉందండి.
చూడండి 2 గాజు బాటిళ్ళకి అయ్యి మళ్ళీ కూడా మిగిలింది దాదాపు 750 గ్రాములు, అంటే 3/4 లీటర్ ఆయిల్ అయితే అయ్యిందండి. మీరు కొంచెం పెద్ద సైజు కాయలు తీసుకొచ్చుకున్నారనుకోండి లీటర్ ఆయిల్ అవుతుంది. 100 రూపాయలు పెట్టినారంటే 1 లీటర్ ఆయిల్ చేసుకున్నామంటే ఈజీగా 500 నుంచి 700 రూపాయలకైతే మనము సేల్ చేసుకోవచ్చండి. మీరు మార్కెటింగ్ కూడా ఫస్ట్ మీ చుట్టుపక్కల వాళ్ళే తీసుకుంటారండి. మీరు ఇంత ప్యూరిటీ ఆయిల్ అస్సలు దొరకదు. చూడండి ఎంత ప్యూర్గా కనిపిస్తుందో బాటిళ్ళల్లో పోసా కూడా. చూడండి మళ్ళీ ఒక చిన్న బాటిల్కి కూడా అయ్యింది. మనకు వాటర్ కనుక మనం మీగడ కాంచేటప్పుడు వేసినప్పుడు ఉంటుంది కదండి, అక్కడ కనుక వాటర్ పడింటే చూడండి వెన్నలాగా గిన్నెలో అడుగునైతే ఉండిపోయింది. ఇంతేనండి ఈజీగా నేను చూడండి 3 బాటిళ్ళకి ఆయిల్ అయితే నేను చేశాను. నేను ఇది చేయడానికి కారణం ఏంటంటే మీరు కూడా తెలుసుకొని ఈ వీడియో చూడడం వల్ల ఒకరైనా మోటివేట్ అయ్యి మీరు కూడా ఇలా చేసుకొని బిజినెస్ పరంగా మార్చుకోగలుగుతారేమో అన్న ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో మీకోసం చేశానండి. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీకు ఉపయోగపడినట్టయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్.